సరే అమ్మా, అలాగే చెప్తాను. అత్తమ్మ, ఏంటే? అమ్మ ఫోన్ చేసింది అత్తమ్మ. మామయ్య వచ్చారు కదా, నాన్నగారు కలవడానికి వస్తున్నారంట. అయితే నన్నేం చేయమంటావు? నాన్నగారు రాక వస్తున్నారు కదా అత్తమ్మ, ఆయనకేమో చేపల కూర అంటే చాలా ఇష్టం. నాకేమో వండడం రాదు, మీరు వండుతారేమో అని అడగడానికి వచ్చాను. ఏంటి, నీకు ఎలా కనబడుతున్నాను? మీ ఇంట్లో వంట మనిషిలా కనబడుతున్నానా? అయ్యో అలా అనుకోకండి అత్తమ్మ, నాకేమో చేపల కూర వండడం రాదు, మీరు బాగా వండుతారని ఆయన చెప్పారు, అందుకే మిమ్మల్ని అడిగాను. వాడు చెప్పటం నువ్వు అడగటం చాలా బాగుందమ్మా. ఈ ఒక్కసారికి చెయ్యండి అత్తమ్మ. ఏంటి బతులాడుకుంటున్నావు? ఈ కొంపలో మీకు వండటం ఎక్కువ అంటే ఊరు మందకి కూడా ఉండాలా? అది కాదు అత్తమ్మ. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాను? ఉన్నదే చెప్పాను, ఊరు మందందరికి వండుకొని ఉండాలా ఏంటి? ఊరు మంది ఎవరే? అంటే మామయ్య అత్తమ్మని చేపల కూర చేయమన్నాను, అడిగితే ఇలా అంటున్నారు. ఏంటి చేపల కూర నేను వండమంటే నువ్వు ఊరు మంది అంటావా? అమ్మా మౌని, చెప్పండి మామయ్య. ఏం కూర వండుతున్నావు అమ్మా? ఇంకా ఏం అనుకోలేదు మామయ్య. అవునా, నాకు చేపల కూర తినాలనిపిస్తుందమ్మా. మీ అత్తమ్మని చేయమని చెప్పు. సరే మామయ్య, ఇప్పుడు చెప్తాను.